అందరూ చేతులు పిడికిలు బిగించి చేతులు పైకెత్తి ఒక్కసారి కేసీఆర్ సార్కి మెదకుల గెలుపు ఖాయమైందని విధంగా చెప్పే విధంగా అందరూ కూడా పిడికిలు బిగించి జై తెలంగాణ అని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా వెంకట్రామరెడ్డి గారు కేసీఆర్ గారు ఆశీస్సులు తీసుకొని మరి ఈ రోజు నామినేషన్ వేయడానికి మన దగ్గరకు వచ్చినందుకు మరి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఆ సందర్భంలో మీరందరూ ఇంత గొప్పగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి ఆడబిడ్డ నమస్కరిస్తా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు, అన్ని జిల్లాల 3 జిల్లాల అధ్యక్షులు, మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఎస్ఏ చైర్మన్లు, వార్డు మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్స్, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వేదిక మీద ఉన్న నాయకులు అందరికీ కూడా, మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎండను కూడా లెక్క చేయకుండా కాలు నడకన వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదించడానికి ర్యాలీ నిర్వహించిన మా అన్నదమ్ములందరికీ కూడా ఆడబిడ్డ నమస్కరిస్తా ఉన్నది. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. మొన్న ఏం జరిగిందో ఆలోచన చేయాలి. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మన కేసీఆర్ సారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికలలో కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది ఎందుకు వచ్చిందో తెలుసా? అలివి కాని హామీలు, అర్థమైన హామీలు, 1కి 2 చెప్పి ఎట్టాగు మేము అధికారంలోకి రావు కాబట్టి ఏదైనా చెప్పొచ్చని చెప్పేసి అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలని బాండ్ పేపర్ రాసిచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. 6 గ్యారంటీలు పక్కన పెట్టండి. మా అక్క చెల్లెలకు 2500 గంగలు కలిసింది. కథమైందా లేదా? 2000 పెన్షన్ 4000 అయిందా? రైతు రుణమాఫీ అయిందా? కోత పెట్టిండ్రా లేదా? కరెంటుకు కోత పెట్టిండ్రా? రైతు బంధుకు కోత పెట్టిండ్రా? అన్నిటికీ కోతలు పెట్టిండ్రు. ఈ కోతల రాయిళ్ళు మెదక్ గురించి మాట్లాడుతున్నారు. మెదక్ 10 సంవత్సరాలలో గతంలో ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు కూడా, ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా జరగని పనులు 10 సంవత్సరాల్లో చేసుకోగలిగినాం. రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడికి వస్తే మా మెదక్ జిల్లాకి ఏమైనా మేలు జరుగుతా అనుకుంటున్నాం. కానీ ఒక్క పైసా కూడా అనౌన్స్ చేసుకోలే. అభివృద్ధి అంటేనే మీకు తెలియదు. నువ్వు ఒక్కటే మాట అడుగుతున్నా, మెదకులో అభివృద్ధి జరగలేదన్నారు మీరు. అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనము కూడా మీరే. ఎందుకంటే మెదక్ ఎన్నిక జరిగితే, పార్లమెంట్ ఎన్నిక జరిగితే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఉంటే నామినేషన్ మెదక్ జిల్లా కాకపోతే ఎక్కడెద్దురు? సంగారెడ్డిలో ఎద్దురు. నిన్ను సీఎం గా మెదక్ ప్రజలు, మెదక్ జిల్లా కేసీఆర్ గారు చేసిన జిల్లా అయింది కాబట్టి నిన్ను ఇక్కడికి రప్పించగలిగినాం, ఈ చౌరస్తాకు రప్పించగలిగినాం. మెదక్ జిల్లా అయింది కాబట్టి నామినేషన్ వేయడానికి రేవంత్ రెడ్డి చౌరస్తా నిలబడి ఇక్కడికి వచ్చి కేసీఆర్ కట్టించిన కలెక్టరేట్ లో నామినేషన్ వేసిండు. కేసీఆర్ గారు వేసిన రోడ్డు మీద నామినేషన్ ర్యాలీ నడిచింది. మీరు చౌరస్తాలు నిలబడి మాట్లాడిండు. ఇక్కడున్న ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు చేస్తే కోతలు పడ్డాయి. ఈ చౌరస్తాలకు నేను ఆల్రెడీ 50 కోట్లలో పెడితే వాటిని కోతలు పెట్టిండ్రు. టీఎఫ్ఐడిసి 37 కోట్ల రూపాయలను మనం తెచ్చిన వాటిని కూడా వేరే పేరు మార్చి పేరు పెట్టి ఆ కథ వచ్చి ఈ కథ చెప్పి అభివృద్ధి మాత్రం శూన్యం.
మీరు ఒక్కటే చెప్తా ఉన్నాను, మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని అనుకుంటుండ్రేమో, కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారు. మెదక్ జిల్లా ప్రజలు కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ ను తప్పకుండా మళ్ళీ సీఎం గా చూడబోతాం. మనమందరం కూడా నిలదొక్కుకొని సింహం వేటాడే ముందు ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. వెనక్కేసుడు కావాలి, ముందుకు పంట విసరడానికి అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇక కాంగ్రెస్ వాళ్ళు కోటలు బంద్ చేయండి. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. 10 ఏళ్ల నుండి చేసింది ఏం లేదు. డీజిల్ పెట్రోల్ పెరిగినాయి, బంగారం అయితే 74,000 రూపాయలు. వాసన చూసి పెట్టాలి. కాబట్టి మరి బీజేపీ వాళ్ళతో కూడా ఏం కాదు. మన వెంకటరామరెడ్డి గారు మంచి వ్యక్తి, విద్యావేత్త. వారిని మరి గెలిపించుకోవడం కోసం మొన్న పద్మక్క మీకు కొంచెం ఇబ్బంది వచ్చి ఎమ్మెల్యేగా లేకపోయినా రేపు మెదక్ నియోజకవర్గానికి ఎంపీ అవసరం కాబట్టి మీరందరూ కూడా మరి మంచి భారీ మెజార్టీతో వెంకటరామరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఒక ఆడబిడ్డలుగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.